నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. అవస్థ తొలగలేదు చంద్రబాబు సారు, దయపెట్టండి. సిద్ధాంతాన్ని మార్చుకున్న పవన్. తిరుమలలో పవన్ రెండో కుమార్తె. వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ రేస్లో పురంధేశ్వరి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పెన్షన్ల విషయంలో చంద్రబాబు లబ్ధిదారులకు ఇచ్చిన హామీని సగమే నిలబెట్టుకున్నారు. పెన్షన్ కోసం ప్రతి నెల పరుగులు తీయాల్సి వచ్చే వారి అవస్థను మాత్రం ఆయన తొలగించనే లేదు. అవస్థను తొలగించాలనే తొలుత అనుకున్నారు, మాట ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మర్చిపోయారు. పెన్షనర్లను ఊరించేలాగా చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో ఇంకా అనేకం చెప్పారు. అయితే పెంచిన మొత్తం ఇవ్వడం తప్ప మరొక మాట కూడా కార్యరూపంలోకి రావడం లేదు. సంక్షేమ పథకాల పెన్షనర్లకు ఇచ్చిన ఇతర హామీలను చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా మర్చిపోవడం వలన వారు అనేక కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు ఉండే రికార్డుల మీద మోజు వల్ల వారికి కొన్ని కొత్త రకాల పాటలు ఎదురవుతున్నాయి. ముందుగా పెన్షన్ను ఒకేసారి 1000 రూపాయలకు పెంచి అందిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అభినందించాలి. అయితే 1వ తేదీనే గరిష్టంగా అందరికీ పెన్షన్లు పంపిణీ చేసేశాం అని ఒక రికార్డుగా చాటుకోవాలని చంద్రబాబు నాయుడు కోరిక. ఈ నెలలో కూడా అక్టోబర్ 1వ తేదీని 98% మందికి పెన్షన్లు అందజేశాం, ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు అంటూ చంద్రబాబు నాయుడు చాలా ఘనంగా ప్రకటించుకున్నారు. ఆయనకి ఈ రికార్డుల మీద ఉన్న యావ కారణంగా క్షేత్రస్థాయిలో పెన్షనర్లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక ఊర్లో పెన్షన్ తీసుకుంటున్న వారు 1వ తేదీ నాటికి మరో ఊరికి కానీ, తీర్థయాత్ర లాంటి వాటికి కానీ, ఆసుపత్రి అవసరాల నిమిత్తం కానీ ఇంకో ఊర్లో ఉండే బిడ్డల వద్దకు కానీ వెళ్ళి ఉంటాయి. వారి కాగచాట్లు ఎదురవుతున్నాయి. 1వ తేదీ నాటికి ఖచ్చితంగా ఏ సచివాలయం పరిధిలో అయితే వారికి పెన్షన్ లభిస్తుందో ఆ ప్రాంతానికి చేరుకుని తీరాల్సి వస్తుంది. 1వ తేదీ అందుబాటులో లేకపోతే అసలు పెన్షన్ ఇచ్చేది లేదు అన్నట్టుగా సిబ్బంది పెన్షనర్లను అనధికారికంగా బెదిరిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 1 నుంచి 4, 5 తేదీల వరకు పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉండేది. 5వ తేదీలోగా 100% పూర్తి చేసేవారు. దీనివల్ల లబ్ధిదారులు అవసరార్థం ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నప్పటికీ కూడా వారికి చిన్న వెసులుబాటు ఉండేది. అప్పటికి కొందరు ఇబ్బందులు పడుతూ పెన్షన్ల కాలానికి ప్రతి నెల స్వస్థలాలకు చేరుకుంటుండేవారు. పెన్షనర్లకు ఎదురయ్యే ఆ ఇబ్బందులను తీరుస్తానన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకమైన హామీని వెలువరించారు. పెన్షనర్లు వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా సరే 3వ నెలలో ఒకేసారి మొత్తం సొమ్మును వారికి అందజేయడం జరుగుతుంది అని ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రకటించారు. 2-3 పిల్లలు ఉండే పెన్షనర్లు ఇతర ప్రాంతాల్లోని పిల్లల వద్ద కొంత సుదీర్ఘకాలం గడపడానికి ఇలాంటి ఏర్పాటు చాలా బాగుంటుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ మాట పక్కన పెట్టేశారు. సరికదా 1వ తేదీ దాటితే 2-3 తేదీల్లో కూడా పెన్షన్ ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. 1వ తేదీ నాటికి అందుబాటులో ఉండి తీరాల్సిందే అని సిబ్బంది హెచ్చరిస్తున్నట్లుగా లబ్ధిదారులు వాపోతున్నారు. ఏటొచ్చి పెంచిన పెన్షన్లను ఇస్తూ ప్రజల మన్నన పొందుతున్న ప్రభుత్వం ఈ రకమైన చిన్న చిన్న చికాకులు కలిగించడం ఎందుకు అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే 12,508 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం, చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది, ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను 100 రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం. ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా. ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా. రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా. ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు. ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచనగా ఇస్తున్నామో ఉద్యోగస్తుల జీతాలు కూడా 1వ తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలే వేరు. పవన్ ఏది చెప్తారో దానికి విరుద్ధంగా చేస్తారని అనుకోవాలి. పవన్ 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా యూటర్న్లే కనిపిస్తున్నాయి.
రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు. బహుశా ఆయనకైనా అర్థం అవుతుందో లేదో పవన్కే తెలియాలి. జనసేన పార్టీకి 6-7 సిద్ధాంతాలను ప్రముఖంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం 2 ప్రధాన సిద్ధాంతాలు. ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు చెగువేరా పేరును పదే పదే స్మరిస్తుండడంతో పవన్ ఆ పంథ కూడా ఆ మహనీయుడిలాగే సాగుతుందని చాలామంది భావించారు. తీరా ఆయన ఆచరణ చూస్తే అందుకు పూర్తి భిన్నమైన మార్గంలో మొదలైంది. జనసేన స్థాపించిన మొదటి రోజుల్లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల నాటికి వామపక్షాలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ 5 ఏళ్లు గడిచేసరికి తిరిగి బీజేపీ, టీడీపీతో కలిసి ఎన్నికల ప్రయాణం సాగించారు. ఇప్పుడు ఆ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయంగా మాట్లాడుతున్న అంశాల్ని గమనిస్తే పూర్తిగా తన సిద్ధాంతాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. సనాతన ధర్మం, ఇదే ముస్లింలు, క్రిస్టియన్లకు ఏదైనా జరిగితే ఊరుకుంటారా అంటూ వాళ్ళు పరాయి వాళ్ళు అన్నట్టుగా పవన్ ఇటీవల మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తాజాగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష విరమణ అనంతరం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై డిక్లరేషన్ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. పవన్ వైఖరి చూస్తుంటే ఇక మీదట మతం ప్రాతిపదికన రాజకీయాలు చేస్తారని స్పష్టమవుతోంది. తమ ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకుని హిందుత్వం పేరుతో సీరియస్గా రాజకీయం చేయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే సనాతన పరిరక్షణ బోర్డు గురించి డిక్లరేషన్ ఇస్తానని ఆయన అంటున్నారని పలువురు గుర్తు చేస్తున్నారు. పవన్ మత రాజకీయాల్ని చేస్తే టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చర్చ జరుగుతోంది. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు. సనాతన ధర్మం మీద, అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ ఉండదా? అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు, రోడ్ల మీదకి రమ్మని చెప్పట్లా. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతైనా, మా బాధ్యతైనా, మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? సోషల్ మీడియా చిన్నగా ఉలిక్కి పడింది. పవన్ ఫ్యాన్స్కు సైతం చిన్న షాక్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కుమార్తె అంటే ఆద్య మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు పలీనా అంజనీ కొణిదెల కూడా ప్రత్యక్షమైంది. పవన్ 3వ భార్య కుమార్తె ఆమె. ఇన్నాళ్ళు ఎక్కడ ఒక్క ఫోటో కూడా రాలేదు. ఇప్పుడు తొలిసారి తిరుమలలో తండ్రితో పాటు కనిపించారు. ఇప్పటికే రేణుదేశాయ్, పవన్ల తనయ ఆద్య మంగళగిరిలో తండ్రితోనే ఉంటున్నారు. ఆమె కూడా తిరుమల వచ్చారు. పలీనా ఇప్పుడు అకస్మాత్తుగా తెరమీదకు రావడం వెనుక పవన్ రాజకీయం తెలుస్తూనే ఉంది. పలీనా క్రిస్టియన్, తండ్రి హిందూ, కానీ తల్లి క్రిస్టియన్. అందువల్ల తల్లి కోరిక మేరకు బాప్టిజం స్వీకరించారు. ఇప్పుడు తిరుమల వచ్చి దేవుడి దర్శనం చేసుకోవాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి. పవన్ అదే చేశారు. డిక్లరేషన్ తతంగాన్ని వీడియో తీసి మీడియాలోకి వదిలారు. అంటే చూసారా, పవన్ తన కుమార్తె చేత డిక్లరేషన్ ఇప్పించారు, జగన్ ఇవ్వలేదు అని జనం అనుకోవాలి. ఇది పవన్ రాజకీయం, లేదా పవన్ను వెనుక నుండి ఆడిస్తున్న వారి రాజకీయ ఎత్తుగడ. లేదంటే ఇన్నాళ్ళు తెర మీదకు రాని 2వ కుమార్తెను ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు తీసుకొచ్చినట్లు? జనం మాట్లాడుకోవడం కోసమే కదా. దీక్ష, నడక, హడావిడి, కుమార్తె ఆగమనం, ఇలా ప్రతి చోట పవన్ తనో ధర్మ పరిరక్షకుడు అనే కలరింగ్ పదే పదే ఇవ్వడం కోసం తప్ప వేరు కాదని క్లారిటీగా తెలుస్తూనే ఉంది. అయినా వడ్డించే మీడియా మనదైతే ఎలాంటి ఎత్తులైనా వేయొచ్చు, ఎవరు కౌంటర్ చేయరు. అదే ఇప్పుడు పవన్ విషయంలో జరుగుతున్నది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రేస్లో వైసీపీ కార్మిక సంఘం నాయకుడు గౌతమ్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారని తెలిసింది. వైఎస్ కుటుంబంతో బంధుత్వం కూడా కలిగిన గౌతమ్ రెడ్డినే బరిలో దించొచ్చని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఒకప్పుడు వామపక్షాల ఉద్యమాల్లో క్రియాశీలకంగా గౌతమ్ రెడ్డి పనిచేశారు. అనంతరం ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు.
ఒకసారి వంగవీటి రంగాపై అభ్యంతరకర కామెంట్స్ చేశారనే కారణంతో కొంతకాలం గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. లాయర్గా కూడా ఆయన గుర్తింపు పొందారు. గౌతమ్ రెడ్డి అయితేనే గట్టి పోటీ ఇవ్వొచ్చని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ప్రత్యర్థులకు భయపడకుండా ఎదురొడ్డి నిలబడే నాయకుడిగా గౌతమ్ రెడ్డికి పార్టీలో ఎక్కువ మంది మద్దతు లభిస్తోంది. వైసీపీ కార్మిక సంఘం నాయకుడిగా అన్ని వర్గాల్లో గౌతమ్ రెడ్డికి పలుకుబడి ఉన్నట్టు అధిష్టానం భావిస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరు ఖరారైంది. వివిధ కారణాల రీత్యా కూటమిపై గ్రాడ్యుయేట్లలో వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా విజయవాడను వరదలు ముంచెత్తిన సందర్భంలో ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉండడం, అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదనే ప్రచారం జరుగుతుండడం, ఇతరత్ర అంశాలు కూటమికి నెగిటివ్ అవుతాయని వైసీపీ నమ్ముతోంది. వచ్చే ఏడాదిలో మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు ఇంకా ఎన్నెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి సుప్రీంకోర్టుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. కేవలం తన మరిది చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల్ని కాపాడేందుకు మాత్రమే పురంధేశ్వరి సుప్రీంకోర్టును కూడా తప్పుపట్టే స్థాయికి వెళ్లారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటైన పోస్ట్ పెట్టారు. పురంధేశ్వరి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డు ప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, కోర్టు ధిక్కారం. ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. పురంధేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేసింది. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా, మరి న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా, తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడిపోయారు పురంధేశ్వరి. ఆమెది భావాతీతమైన ఆవేదన అనుకోవాలి. మరి కోర్టులు దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది ఈమె వైఖరి. ఈ 100 ఏళ్లలో తిరుమల ఆలయానికి నారా నందమూరి చేసిన డ్యామేజీ మరెవ్వరూ చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా గోవిందా. చంద్రబాబు హిందువుల మనోభావాలను లడ్డూ ప్రసాదాల విషయంలో దెబ్బతీయడమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియా పోస్టుపై బీజేపీ, టీడీపీ ఎలా స్పందిస్తాయో చూడాలి. గత కొన్ని రోజులుగా చంద్రబాబు, లోకేష్లపై విజయసాయి ఘాటైన పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.